నమస్తే, నేను GVSatyanarayana. మీకు ఈరోజు ఒక మంచి స్క్రిప్ట్ అదేంటిదో అనేది చూద్దాం. అదేంటిదంటే ఇన్ఫో ఎడ్జ్ కంపెనీ పేరు naukri.com. ఈ naukri.com ఏమేమి పనిచేస్తుందో చూద్దాం. పేరులోనే ఉంది నౌకరీ, ఎడ్యుకేషన్ అయిపోయింది, జాబ్ కావాలి. ఆ వెబ్సైట్కి వెళ్తే నౌకరీ జాబ్ కోసం ఆ వెబ్సైట్కి వెళ్తాం. జనరల్గా ఇది ఎవర్ గ్రీన్ స్క్రిప్ట్. ఎలా అంటే ఎడ్యుకేషన్ అయిపోయింది, బీటెక్ MBAనో బీకామ్ అయిపోయింది, జాబ్ కావాలి, naukri.com వెబ్సైట్కి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఆయన జాబ్ సెర్చ్ చేస్తాడు. అలా ఎక్కడెక్కడ ఉంది naukri.com, ఫస్ట్ naukri.com, naukri.gulf.com, అంటే గల్ఫ్ సంబంధించిన జాబ్స్ కానీ మామూలు ఎడ్యుకేషన్ సంబంధించిన కానీ ఇలా మరలా జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చినాక ఏం చేయాలిగా matrimony.com, వీళ్ళే matrimony.com, జీవన్సాథి.com వీళ్ళే. అంటే జాబ్ వచ్చింది, పెళ్ళి కావాలి, వెమ్మట జీవన్సాథి.com వీళ్ళదే. దాంట్లోకి వెళ్తాడు, దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. నౌకరీ వచ్చింది, పేమెంట్ చేస్తాడు కొంత. జీవన్సాథి మ్యారేజ్ కొంత, అంటే లీడ్స్ కోసం, ఎంక్వైరీ కోసం వెబ్సైట్లో ఈయన ఎన్రోల్ చేసుకుంటాడు, దానికి ఫీజు కడతాడు. మ్యారేజ్ అయిపోయింది, మరలా రియల్ ఎస్టేట్లోకి ఉంది, వీళ్ళే రియల్ ఎస్టేటు 99 acres వీళ్ళే. అంటే ఏంది, ఫస్ట్ ఎడ్యుకేషన్ అయిపోయింది, జాబ్ ఇచ్చిండు, జాబ్ అయిపోయింది, మ్యారేజ్ వీళ్ళే. సర్వీస్ అనమాట వీళ్ళదంతా. ఏంటిదంటే వెబ్సైటు సర్వీస్ ఓరియంటెడ్ తప్ప వీళ్ళదేం పెట్టుబడి లేదు. టెలికాలర్స్ ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు నీకు. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి రిజిస్టర్ అవిగో అని, ప్రీమియం అని, జనరల్ అని, అంటే కేటగిరీలు, అంటే 2000 కట్టు, 5000 కట్టు, 15000 కట్టు, ఇట్లా కేటగిరీలు ఉంటాయి. దాన్ని బట్టి వీళ్ళు సర్వీస్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నట్టు సింపుల్గా. అందుకని ఇది ఎవర్ గ్రీన్ ఎప్పుడు ఉండేటటువంటిదే. కంటిన్యూగా ఎడ్యుకేషన్ అయిపోగానే జాబులు కావాలి, జాబులు అయిపోగానే మ్యారేజ్లు కావాలి, మ్యారేజ్ అయిపోయినాక ఇల్లు, జాగో, ఫ్లాటో, అపార్ట్మెంటో కావాలి, అన్నీ వీళ్ళే ఇస్తారు. ఇక వీళ్ళ బ్యాలెన్స్ షీట్లు ఏంటో చూద్దాము. ఇవాళ అయిన తర్వాత ఇది ఏదైతే ఉందో ఇది ఏ గ్రూప్ షేరు, ఇది BSE 100లో ఉన్నటువంటిది. అంటే BSE సెన్సెక్స్ 30 కంపెనీలు ఉన్నాయి కదా, 30 కాకుండా ఇంకా 100, 200, 500 ఉంటాయి. ఇది 100లో ఉంది, BSE 100లో. ఇది ఏమేం చేస్తుంది, ఇంటర్నెట్ అండ్ కేటలాగ్ రిటైల్. ఇక తర్వాత ఇది ఫేస్ వాల్యూ 10 రూపాయలు. ఇక మనకి ఇక ఏమేమి ఉన్నాయి, మార్కెట్ క్యాపిటలైజేషను అవన్నీ చూద్దాం, మీకు చూపిస్తా. ఈరోజు వచ్చి 4913 రూపాయలు ఉందారా. కాకపోతే మీరు చూసుకోవచ్చు, మీకు ఆ టైంలో ఏ రేట్ ఉందో, మీరు ఎంటర్ అయ్యే టైంలో ఎలా ఉందో అది చూసుకోవాలి మీరు. ఇయర్లీ హై వచ్చి 7465.40 పైసలు, ఇయర్లీ లో వచ్చి 4023.90 తర్వాత ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 63,272 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషను. PE రేషియో 7.44 ఉంది. సెక్టార్ PE వచ్చి 85.34 ఉంది. 15 6 90, 15 ఏళ్ళు, 14 ఏళ్ళు, 98, 13 ఏళ్ళు, 91, 12 ఏళ్ళు, 84, అంటే 12 టైమ్స్ చూపిస్తుంది ఇక్కడ నాకు. కానీ మీరు అంత అవసరం లేదు, 12 టైమ్స్ కనపడుతుంది. కానీ PE రేషియోకి, సెక్టార్ PE రేషియోకి, PE రేషియో 7.44 ఉంది, సెక్టార్ PE 85 ఉంది. అంటే 12 టైమ్స్ ఉంది. అంటే రూపాయి వస్తువు నీకు 12 పైసలకు దొరుకుతుందని అర్థం. 12 టైమ్స్ అంటే పెరిగే అవకాశాలు 12 టైమ్స్కి ఉంది అనమాట. అంటే PE రేషియో మీద సెక్టార్ PE ఎన్ని రెట్లు ఉందో చూసుకోవటం, దానికి చెప్తున్నాం. అంటే బుక్ వాల్యూ వచ్చి 430 రూపాయలు ఉంది. ప్రైస్ బై బుక్ వాల్యూ మీద 11.5 రెట్లు షేర్ ప్రైసు ట్రేడ్ అవుతుంది. తర్వాత బీటా వచ్చి 0.87, 0.50 అంటే ఇన్వెస్ట్మెంట్కి, 0.87 అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్కు, లిక్విడిటీకి, రెండిటికి అనమాట అర్థం మనకి. తర్వాత క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాము. క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చి డిసెంబర్ రిజల్ట్స్ వచ్చేసినాయి. డిసెంబర్లో రిజల్ట్స్ వచ్చి 4,598 కోట్లు ప్రాఫిట్ ఉంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2020లో 679 కోట్లు వస్తే ఈ సంవత్సరం 4,598 కోట్లు వచ్చింది. ఎలా వచ్చింది అంటే అదర్ ఇన్కమ్ వచ్చిందండి. ఈ సంవత్సరం సెప్టెంబర్లో 8,315 కోట్లు అదర్ ఇన్కమ్ వచ్చింది. డిసెంబర్లో 4,800 కోట్లు అదర్ ఇన్కమ్ రావడం జరిగింది. అందుకని 13,000 కోట్లు ఎడిషనల్గానే వీళ్ళకి ప్రాఫిట్ రావడం జరిగింది అదర్ ఇన్కంలో 2 క్వార్టర్లోనే. సెప్టెంబర్ క్వార్టరు అంటే సెకండ్ క్వార్టరు, థర్డ్ క్వార్టర్కి 13,000 కోట్లు, 13,100 కోట్ల పైన అదర్ ఇన్కమ్ యాడ్ అయింది. తర్వాత ఓవరాల్గా యాన్యువల్ ఇన్కమ్ చూస్తే 1,400 కోట్లు లాస్ట్ ఇయర్ ఉంది. ఈ సంవత్సరం ఏప్రిల్కి వచ్చేటప్పటికి
12,428 కోట్లుగా చూపించడం జరుగుతుంది. ఇది టీటీఎం అంటే ట్రైలింగ్ ఫర్ 12 మంత్స్ కింద. అంటే రేపు ఏప్రిల్కి 12,428 కోట్లు వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఇంతకంటే ఎక్కువ రావచ్చు, ఇంతే రావచ్చు, కొంచెం అటు ఇటుగా కూడా రావచ్చు. అది చూడాలి మనం. తర్వాత ఇక బ్యాలెన్స్ షీట్కి వస్తే 129 కోట్లు షేర్ క్యాపిటలు, 19,205 కోట్లు వాళ్ళ కాడ రిజర్వ్లే ఉన్నాయి 2021కి. ఇప్పుడు మళ్ళీ మనం ఈ సంవత్సరాన్ని కూడా యాడ్ చేస్తే ఇంకా 20,000 ఎక్కడ 20 కంటే కూడా ఇప్పుడు డిసెంబర్ క్వార్టర్స్కు వెళ్తే ఇప్పుడు సెప్టెంబర్ వరకు చూపిస్తున్నారు. ఇంకొక 5,000 కోట్లు, 4,500 కోట్లు యాడ్ అవుతాయి అన్నమాట మనకి. ఇప్పుడు 4,500 కోట్లు యాడ్ అయితే 19,200, 4,500, 24,000 కోట్లు అవుతున్నాయి రిజర్వులు. అయితే బారోయింగ్స్ ఉన్నాయి 56 కోట్లు. 24,000 కోట్ల మీద 56 కోట్లు పెద్ద కాదు అనమాట. ఇక తర్వాత మనకి ప్రమోటరు చూద్దాం. ప్రమోటర్ వాటా ఎంత ఉంది? ఇది ప్రమోటర్ వాటా వచ్చి అదొకటి కొంచెం 38.4లో ఉంది ప్రమోటర్ వాటా. ప్లెడ్జ్లు లేదు. తర్వాత ఎఫ్ఐఐలు, దీంట్లో ఎఫ్ఐఐల స్టేకు ఎక్కువ ఉంది. ఎప్పుడైనా కానీ ఎఫ్ఐఐల స్టేక్ ఎక్కువ ఉంది అంటే ఆటోమేటిక్గా స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుంది. స్పెక్యులేషన్ అంటే వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, అప్ అండ్ డౌన్లు ఎక్కువ ఉంటుంది. బాగా తీసుకుపోతారు, పోయేటప్పుడు పెరగటం మొదలు పెడితే బాగా వెళ్తుందని అర్థం. ఎఫ్ఐఐలు ఎక్కువ ఉన్నారు అంటే మూమెంట్ వచ్చినప్పుడు 100లో వెళ్ళిపోతుంటుంది. డిఐఏలు వచ్చి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 14.37లో ఉన్నారు. పబ్లిక్ వచ్చేసి 10.76లో ఉన్నారు. తర్వాత ఇది అప్పర్ సర్క్యూట్ ఓన్లీ 10% అనమాట. ఒకరోజు మూమెంట్ వస్తే 10% కూడా పైకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా జరిగినప్పుడు 10% లో పడుతుంది. లో పడ్డప్పుడు మీరు బయలులోకి వెళ్ళిపోవటం అనేది సేఫ్టీ అనమాట. ఇక తర్వాత ఇయర్లీ హై వచ్చి 7,465.40 పైసలు. ఇది 19 అక్టోబర్ 21కి వచ్చింది. ఇది లో వచ్చి 4,023.90 పైసలు 30 మార్చి 21కి రావటం జరిగింది. 4,023.90 పైసల్లో. తర్వాత ఇది ఏదైతే స్క్రిప్ట్ ఉందో టెక్నికల్గా ఓకే, ఇప్పుడు బయింగ్లో ఉంది. ఇది టెక్నికల్ కూడా ఫండమెంటల్గా ఓకే, టెక్నికల్గా ఓకే. ఇది నా నుంచి ఒక విశ్లేషణ. ఇది మీకు ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, ఇది మీకు ఒక ఐడియా కోసం అంతే తప్ప వేరే విధంగా కాదు. ఇది నా నుంచి ఒక అంటే అవగాహన కోసం, మీకు అవేర్నెస్ కోసం ఆ స్క్రిప్ట్ గురించి మీకు విశ్లేషణ ఇవ్వటం జరిగింది. ఇది మీ ప్రాఫిట్ లాసు ఇన్వెస్ట్మెంట్కి మీరే రెస్పాన్సిబిలిటీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను మరొక వీడియోతో మీకు కలుస్తాను. సెలవు.